ఒకసారి ఈ స్టైల్లో చామగడ్డ పులుసు చేయండి, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. హాయ్ హలో అండి, నమస్తే. ఈరోజు మనం చామగడ్డ పులుసు చేస్తున్నాం. చామగడ్డని చామగడ్డ అంటారు, చామదుంప అంటారండి. కావాల్సిన ఐటమ్స్: చామగడ్డ, కొత్తిమీర, కొద్దిగా పుదీనా, చింతపండు, నువ్వులు, ఒక ఉల్లిగడ్డ, కొంచెం కరివేపాకు, ఇంకా మిగతావన్నీ వేసేటప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టేయండి. ఇది మనం కుక్కర్లో చేస్తాం, డైరెక్ట్ కుక్కరే పెట్టేయండి. 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే కొంచెం జీలకర్ర, కొద్దిగా పట్ట, కొంచెం సాజీరా, 2-3 లవంగాలు వేసేసి, కొద్దిగా మిరియాలండి, మిరియాలు కూడా కొంచెం వేసేసి మొత్తం డ్రై రోస్ట్ అనేది అవ్వాలి. డ్రై రోస్ట్ చేసిన తర్వాత తీసి పక్కన పెట్టేయండి. తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఏం ఆయిల్ వేయకుండా అలానే ఫ్రై చేయండి. మొత్తం మనకి ఇది లైట్ బ్రౌన్ కలర్ అనేది రావాలి. ఆ కలర్ వస్తే సరిపోతుంది. లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. చూడండి, లైట్ బ్రౌన్ వచ్చేసింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారుద్దాం. తర్వాత అదే కుక్కర్లో కొద్దిగా ఆయిల్ అనేది వేయండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసి వేసేయండి. కొద్దిగా కరివేపాకు, ఒకసారి కలిపేద్దాం. ఒక 2 మినిట్స్ అనేది వదిలేయండి, కొంచెం సాఫ్ట్గా అవుతుంది. సాఫ్ట్గా అయిన తర్వాత దీంట్లో కొద్దిగా పుదీనా వేయండి. పుదీనా వేయడం వల్ల పులుసుకు అనేది చాలా బాగుంటుందండి. ఈ పుదీనా వేసిన తర్వాత ఇప్పుడు కొంచెం ఒక 2 మినిట్స్ అనేది కుక్ అవ్వాలండి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న చామగడ్డ ఉంది కదా, చామదుంప, అది వేసేయండి. వేసేసి మొత్తం అంతా ఒకసారి కలిపేయండి. కలిపేసిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి ఒకసారి కలిపేయండి. అంత పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా రుబ్బి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేసేయండి. కొంచెం తగినంత సాల్ట్ అయితే వేసేయండి. ఇది ముందుగా మనం మసాలా రెడీ చేసుకున్నాం కదా, పౌడరు, అది కొద్దిగా వేయండి. లాస్ట్లో మరీ వేద్దాము, కొంచెం పక్కన పెట్టండి. వేసేసి అంతా ఒకసారి కలిపేయాలి. కలిపేసిన తర్వాత తగినంత కారం అయితే వేయండి, టేస్ట్కి తగినంత కారము. కొంచెం ఇప్పుడు చామగడ్డ అంతా మసాలా మనకి ఉడకడానికి నేనైతే 1 గ్లాస్ వాటర్ వేసాను. ఈ గ్రేవీ అనేది నాకు ఎక్కువ వద్దండి, థిక్గానే కావాలి. ఒక 2 విజిల్స్ పెట్టండి. 2 విజిల్స్ తర్వాత చూడండి, మనకి చామగడ్డ పర్ఫెక్ట్గా ఉడికిందండి. ఇప్పుడు మనం చింతపండు రసం వేద్దాం. ముందుగా చింతపండు రసం వేస్తే చామగడ్డ ఉడకదండి, అలానే ఉంటుంది. అందుకని మనం చామగడ్డని ఒక 2 విజిల్స్ పెట్టిన తర్వాత పులుపుని వేయండి. పులుపు వేసిన తర్వాత ఒకసారి కలిపేయండి. కలిపేసి ఇప్పుడు ఒకసారి చెక్ చేయండి. ఉప్పు కారం చెక్ చేసిన తర్వాత సరిపోయిందంటే లాస్ట్లో ఇప్పుడు కొద్దిగా పొడి ఉండే కదా, ఆ పొడి కూడా వేసేయండి. పొడి వేసి ఒకసారి కలిపేయండి. కలిపేసిన తర్వాత కొత్తిమీర వేయండి. అంతే అండి, ఈజీగా ఉండే చామదుంప మసాలా పులుసు అండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఏదైనా సరే పులుపు కర్రీస్ అండి, మనకి మసాలా కర్రీలో పులుపు వేసినప్పుడే చల్లారినాక తినాలండి. దాని టేస్ట్ అనేది, ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. దీంతో కాంబినేషన్ అండి బగారా రైస్ చాలా బాగుంటుందండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.